బండి భగీరథ్ దాదాపు 12, 13 రోజులుగా ఈ పేరు మనం వింటా ఉన్నాం. మే 8వ తారీఖున పేట్ బషీబాగ్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసయితే నమోదైంది. కానీ తను అరెస్ట్ అయ్యి రిమాండ్‌కి పోవడానికి దాదాపు 10 రోజులు టైం పట్టింది. ఇక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు అవ్వడం వల్లనే ఇలాంటి పరిణామాలు ఉన్నాయంటూ పదే పదే మహిళా సంఘాలైనా, మరొక వైపు అటు బాధితురాలి పక్షాన ఉన్నటువంటి కొంతమంది అయితే ఆరోపిస్తున్నటువంటి సందర్భం. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి పీఓడబ్ల్యూ సంధ్య మనతో పాటుగా ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. దాదాపుగా ఈ కేసును మీరు మొదటి నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నట్టున్నారు. దీనిలో మీరు కూడా బాధితుల పక్షాన కొట్లాడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. మొత్తం మీద ఎవరైతే అక్యూజ్డ్‌గా చెప్తా ఉన్నామో, ఆ నిందితుడిగా చెప్తా ఉన్నామో, తననైతే అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. మీరు కూడా చూసినట్టున్నారు. అసలు ఈ మొదటి రోజు నుంచి కేసు పెట్టినప్పటి మే 5 నుంచి మొన్న అరెస్ట్ అయ్యే వరకు గమనిస్తే ఏమనిపించింది మీకు అసలు? వేరే కేసులతో అబ్జర్వ్ చేస్తే ఈ కేసు. అంటే వేరే కేసుల్లో చూపించిన ఉత్సాహము, లేదా అక్యూజ్డ్‌ని అరెస్ట్ చేయాలన్నటువంటి స్పృహ, లేదా బాధ్యత ఈ కేసులో లేదు అనిపించింది. మే 8 ఆమెని సుదీర్ఘంగా వెయిట్ చేయించి దాదాపు 6-8 గంటలు ఎఫ్ఐఆర్ చేశారు. అంటే ఒక కేంద్ర హోంమంత్రి కుమారుడు కాబట్టి అన్ని గంటలు వెయిట్ చేయించాల్సి వచ్చింది. అంత ఫ్రెండ్లీ పోలీస్ అంటారు. ఏదున్నా మేము ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇటీవల ఎలాంటి ఉత్తర్వులు వచ్చినాయి అంటే బాధితులు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళక్కర్లా, ఆన్లైన్ కూడా రిజిస్టర్ చేయొచ్చు. ఒకవేళ పెద్దవాళ్ళు లేదా కొన్ని డెలికేట్ కేసెస్ ఉంటాయి, ఇది కూడా చాలా డెలికేట్ కేసు, Yes. మైనర్ గర్ల్ ఇష్యూ కాబట్టి అప్పుడు మేమే వెళ్ళి చేసుకుంటామని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్య, గతంలో అంత లేదు కానీ ఈ మధ్య ఆ ఉత్తర్వులన్నీ వచ్చినాయి. బాధితుల దగ్గరికే పోలీసులు వెళ్ళి కేసు రిజిస్టర్ చేసుకుంటారు. లైక్ ఓల్డ్ పీపుల్ ఉన్నారు, పేరెంట్స్, వాళ్ళకు కూడా ఉంటున్నాయి. పిల్లలు హెరాస్ చేస్తే మేము వచ్చి రిజిస్టర్ చేసుకుంటాం అని చెప్తున్నారు. అట్లాగే పిల్లలపై జరిగే దాడులు, ఇట్లాంటి లైంగిక నేరాలు. కానీ వీళ్ళు వెళ్ళి గంటలు గంటలు పోలీస్ స్టేషన్ బయట వెయిట్ చేయాల్సి వచ్చింది. సరే, అక్కడ నుంచి మొదలు పెడితే 8వ తారీఖు ఎఫ్ఐఆర్ అయింది. 9 మేమంతా మాట్లాడాం. మేమంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నేను ఇద్దరం కూడా వేరువేరుగా మేము మాట్లాడాం. మా దృష్టికి రాగానే విషయాలు సేకరించి మాట్లాడాం. 10వ తారీఖు మోడీ గారి మీటింగ్ ఉంది కాబట్టి ఆ ఏర్పాట్లలో మేము మునిగి తేలుతున్నాం, 10,000 మందిని డిప్లై చేసామన్నారు. అవును. మరి 10వ తారీఖు మీటింగ్లో కాన్సన్ట్రేట్ చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు మీద కేసు వచ్చిందని తెలవలేదా? తెలవకనే నా ప్రియమిత్రుడు అని సంబోధించాడా మోడీ మీటింగ్లో? ఇవన్నీ అక్కడ మొదలవుతున్నాయి క్వశ్చన్స్. ఎందుకంటే మాకే 9 తెలిసినాయి, మేము మాట్లాడాం. అవును. కొన్ని ఛానళ్లలో 9 నేను 3 ఛానళ్లలో మాట్లాడాను. అలాంటప్పుడు ముఖ్యమంత్రి గారికి తెలియదని మేము అనుకోవాలా? ఇది ఇక్కడ ఒక ప్రశ్న. ఒకవేళ ఒక ఎఫ్ఐఆర్ అది కూడా చాలా సీరియస్ పోక్సో కేసు, లైంగిక నేరాలకు సంబంధించిన కేసులన్నీ తీవ్రమైన కేసులే, తీవ్రమైన చట్టాలే. అందులో పోక్సో మైనర్ బాలిక కాబట్టి చాలా సీరియస్గా ఉన్న ఒక క్రైమ్ రిజిస్టర్ అయితే ఆ క్రైమ్ కు సంబంధించిన వ్యక్తి, అందులో ఇంకొక విషయం ఉంది, అదే రోజు హనీ ట్రాప్ కూడా రిజిస్టర్ అయింది. అది ఇంకా నేరం. ఒక మంత్రి గారు ఒక మైనర్ బాలిక మీద ఎదురుదాడికి దిగడం, అదే హనీ ట్రాప్. అంటే ఒక మైనర్ అన్నాక సెక్షువల్ అంటే మ్యూచువల్ కన్సెన్సెస్ తో సెక్స్ జరిగిన అబ్బాయిదే బాధ్యత, అమ్మాయిది కాదు, బికాస్ షీ ఈజ్ మైనర్. అలాంటప్పుడు పోక్సోలో అతనిదే బాధ్యత అయినప్పుడు హనీ ట్రాప్ లో కూడా అతనిదే బాధ్యత అవుతుందని అంత మాత్రం తెలీదా? ఒక మైనర్ బాలిక మీద అది పెట్టకూడదని తెలీదా? పెడితే నేనే బాధ్యత వహించాలి. అందులో అమ్మాయి అడ్రస్, అసలు పేరు అన్నీ రివీల్ చేసేసారు. చేయకూడదు. ఒక మైనర్ బాలికకు సంబంధించిన ఏదైనా సరే, ఏ కేసు అయినా సరే, కానీ అట్లా రివీల్ చేయకూడదు. యాక్చువల్ మొత్తం మీడియా దృష్టికి ఆ ఎఫ్ఐఆర్ వచ్చేసింది. 8వ తారీఖు ముందు ఎవరి ఎఫ్ఐఆర్ చేతుల్లోకి వచ్చింది? 3-4 రోజులు అదే వచ్చింది. 4 రోజుల వరకు బాధితురాలు ఎఫ్ఐఆర్ రాలేదు. చేశారా లేదా అని కూడా చర్చ. నిజానికి 11 తర్వాతే కన్ఫర్మ్ అయింది పోలీసుల నుంచి. 12వ అంటే ఎప్పుడైతే రితిరాజుని వేశారో అప్పుడు ఎఫ్ఐఆర్ ఉన్నట్లుగా ఈవెన్ మీడియా చేత కానీ, అంటే అది అమ్మాయిది చూపించకూడదు, ఈవెన్ మైనర్ గర్ల్ది. కానీ ఉందా లేదా అని నిర్ధారణ కూడా లేని స్థితి. పోలీసులకు మేము 9వ తారీఖు ఫోన్లో మాట్లాడే ముందు ఫోన్ చేసాం, మీడియా ముందు మాట్లాడే ముందు అసలు ఎఫ్ఐఆర్ అయిందా అంటే అయ్యింది అని చెప్పారు కాబట్టి మేము మాట్లాడాం, కానీ ఎవరూ చూడలా. కానీ దానికన్నా ముందు హనీ ట్రాప్ ఎఫ్ఐఆర్ సోషల్ మీడియాలో 9th నుంచి చక్కర్లు కొడుతుంది.
సో ఇవన్నీ వైలేషన్సే. ఇట్లా మొదలు పెడితే అడుగడుగునా అసలు అతను పరారీలో లేడంటారు, పోలీసులు పరారీలో ఉన్నారంటారు. బండి సంజయ్ 13వ తారీఖు హనుమాన్ జయంతి మీటింగ్లో అసలు నా కొడుకు పరారీలో ఉన్నారని ఎవరు చెప్పారు? నా కొడుకు పరారీలో లేడు, అతనేం నేరం చేయలేదు అని మాట్లాడతాడు. మళ్ళీ అదే తెల్లారి నేరం చేస్తే శిక్షించవచ్చు అంటాడు. నేను ఏ ఒక్కరిని వదిలిపెట్టనని బాహాటంగా థ్రెట్ చేస్తాడు. ఇట్లా అంటే తెలంగాణ ప్రభుత్వం ఒక డిఫెన్స్ లో పడింది. అవును. ఒక పోక్సో కేసులో ఇంత తాత్సారం ఎందుకు, ఈ ఈ ఈ నాంచివేత ఏంటి, అందులో సిట్ వేశారు. ఎన్ని పోక్సో కేసులు దీని తర్వాత కూడా ఒక 2 అయినాయి. వెంటనే అరెస్ట్ చేశారు నిందితుల్ని. మరి ఇక్కడికి వచ్చే వరకు సిట్ వేశారు. ఈ మొత్తం 8వ తారీఖు అక్కడ పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి 1 గంట వరకు ఉన్నటువంటి ఆ అమ్మాయి తల్లిదండ్రులకు సంబంధించి తర్వాత తెల్లవారి మీరు మాట్లాడినటువంటి సందర్భం, ఈ మొత్తం టైంలో ఎప్పుడైనా అమ్మాయి తల్లిదండ్రులతోనైనా అమ్మాయితోనైనా మీరు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారా? ఆ ప్రయత్నాలలో మీకేం తేలింది? అసలు మీరు క్లారిటీ రాంది ఆ విషయంలో ముందుకు పోవాలా వద్దా అనేది క్లారిటీ రాంది, మీరు కూడా ముందుకు పోలేదు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే మేము బాధితుల్ని కలవాలని కూడా అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళ వివరాలు బయటకు తీసుకురావద్దు, చాలా గోప్యతలో పెట్టాలి. ఆ గోప్యత ఎందుకంటే బాధితురాలు ఎవరితో ఢీకొంటుంది, మేము అమ్మాయికి కూడా జస్టిస్ ఫర్ ధీర అని పెట్టాం పేరు. ఒక ధీర లాగా ఆ కుటుంబం, ఆ తల్లి గాని ఆ బిడ్డ గాని ఒక ధీరవంతి లాగా వాళ్ళు తల్లి పోరాడుతుంది. సో మేము వెళ్ళినా కూడా మేమంతా కొంచెం గుర్తింపున్న వాళ్ళం, ఎవరు వెళ్ళినా అడ్రస్ లీక్ అవుతుంది, వాళ్ళ గోప్యత దెబ్బతింటుంది. ఎందుకంటే అది కొంచెం కేంద్ర మంత్రి తోటి తలపడుతున్న విషయం కాబట్టి. సరే వాళ్ళకి తెలియదని నేను అనుకోవట్లేదు, వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, కానీ దాన్ని మనం పబ్లిసిటీ చేయడం కరెక్ట్ కాదు అని మేము సమాచారం తీసుకున్నాం వాళ్ళ నుంచి. అన్ని విధాల నేరుగా వాళ్ళు ఎవరితో మాట్లాడారో వాళ్ళతో మేము మాట్లాడాము, వాళ్ళతోటి మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము, కానీ కలవలేదు. ఫోన్లలో మాత్రం టచ్ లో ఉన్నారు. ఇన్ఫర్మేషన్ తీసుకోవడమే కాకుండా దాన్ని ఎప్పటికప్పుడు నిర్ధారణ చేసుకున్నాం. అంతేకాకుండా మీరు చూస్తే మేము 9, 10, 11 ఈవెన్ మోడీ మీటింగ్ జరిగిన రోజు కూడా నేను చాలా ఛానళ్లతో మాట్లాడాను. ఆ రోజు కూడా మేము చెప్పిన ఏ సీక్వెన్స్ ఉందో, ఇటీవల వాళ్ళ మదర్ రిలీజ్ చేసిన ఒక చాలా బాధతో ఆవిడ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఆ సీక్వెన్స్ కూడా మీరు పోల్చి చూస్తే కరెక్ట్ గా ఉన్నాయి. కొంతమంది మీడియా అడిగారు, మీరు అప్పుడు మాట్లాడిన సీక్వెన్స్ లోనే ఆవిడ ఇచ్చారు, కరెక్ట్ గా జరిగిందంటే. తెలుసు, మాకు ఆల్రెడీ వివరాలు వచ్చినాయి. ఆ వివరాలు బేస్ చేసుకుని ఏ ఆధారాలు లేకుండా మేము ఫైట్ చేయం. అట్లాగే అమ్మాయి పెద్దది, నిర్మల్ మైనర్ డ్రైవింగ్ లో ప్రూవ్ అయింది అంటే కూడా నేను దాన్ని కూడా పోలీసులు నిర్ధారణ చేయకముందే మేము నిర్ధారణ చేసాం. లెక్క ఆధార్ లో ఏముంది, స్కూల్లో LKG to 10th క్లాస్ ఆ పాప సర్టిఫికేట్ లో ఏముంది అది ముఖ్యం. ఎప్పుడైనా కొన్నిసార్లు ఆపద్ధర్మంగా కొన్ని డేట్లు చెప్పుకోవచ్చు, అంత మాత్రాన దాన్ని క్రైటీరియాగా తీసుకోరు కదా. ఈ పోలీసులు ఇటువంటి ట్రాప్ లో పడొద్దు. ఖచ్చితంగా అమ్మాయి స్కూలింగ్ సంబంధించింది, మున్సిపల్ రికార్డ్స్ కి సంబంధించింది ఆధార్ లో ఉన్నది తీసుకోండి. ఈ బయట ఒక్కొక్కసారి ఇప్పుడు మనం ఒక హాస్పిటల్కి వెళ్తాం, కొంచెం ఏజ్ డిఫరెంట్ గా చెప్పొచ్చు, అది డేట్ ఆఫ్ బర్త్ కాకపోవచ్చు కదా. డేట్ ఆఫ్ బర్త్ అంటే క్రైటీరియా ఏమున్నాయో అవే తీసుకోవాలి. అప్పుడెప్పుడు ఒక కేసులో అబద్ధం ఆడారో లేదో, ఆడితే ఆడుండొచ్చు, అది కాదు అసలు మ్యాటర్. అది నేను ముందే సేమ్ డే ఏజ్ ఇష్యూ వచ్చింది, 13వ తారీఖు నుంచి ఏజ్ ఇష్యూ చక్కర్లు కొట్టింది. అట్లాగే 14వ తారీఖు వాదనలో కూడా వాళ్ళ వైపు డిఫెన్స్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి గారు ఏజ్ నే ప్రధానంగా తీసుకున్నారు. 13, 14 వాళ్ళలో ఉంది. అంటే ఇక మ్యూచువల్ కన్సెన్సస్ కాబట్టి అంటున్నాం కదా, 18 దాటితే కన్సెంట్ తో ఉండొచ్చు. అంటే ఏదైనా వితౌట్ కన్సెంట్ డోంట్ టచ్ హర్. ఏది 18 అబౌవ్, 18 లోపలైతే ఈవెన్ కన్సెంట్ ఉన్న ముట్టుకుంటే అయిపోతుంది కేసు. అది చట్టం చెప్తున్న విషయం. 8వ తారీఖు రోజు కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి సెక్షన్లు మాత్రమే ఉన్నాయి. రితిరాజుకు సంబంధించినటువంటి ఈ యొక్క కమిటీ వేసిన తర్వాత దీనికి సంబంధించి అప్పుడు సెక్షన్లు పెరిగాయి. అసలు ఈ మధ్యలో ఏం జరిగింది అనుకుంటున్నారు? అసలు వీళ్ళు ప్రాథమిక సమాచారము ఆధారాలు తీసుకుని FIR చేశారు.
ఓకే. చిన్న విషయం కాదండి. ఒక కేంద్ర మంత్రి అవును. అవును. కొడుకు మీద కేసు పెట్టడం అంటే హ్మ్. ఏ ఆధారాలు వీళ్ళు ప్రొడ్యూస్ చేయకుండా, హ్మ్. ఏ ఆధారాలు లేకుండా హ్మ్. పోలీసులు కేసు పెట్టరు అనేది మనం కామన్ సెన్స్ తో ఎవరికైనా అర్థమవుతుంది. అవును. అంటే ప్రాథమిక ఆధారాలు వాళ్ళకి దొరికినాయి కాబట్టి, ఇచ్చినారు కాబట్టి, అంటే మెసేజ్‌లు, వీడియోలు అన్నీ ఉన్నాయి. హ్మ్. ఏం లేకుండా లేవు. హ్మ్. అవన్నీ ప్రొడ్యూస్ చేసినంకనే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసింది. అది అవును. ఫస్ట్. అవును. అది కూడా అప్పుడు కూడా చేయకుంటే మేము మోడీ మీటింగ్‌కి పోయి ఆత్మార్పణ చేసుకుంటాం. హ్మ్. ఆత్మసమర్పణ చేసుకుంటాం అని వాళ్ళకి స్పష్టంగా చెప్పారు. యెస్. అప్పుడు అమ్మో! వీళ్ళు పోయి ఏమైనా చేస్తే బద్నామైతాం దేశవ్యాప్తంగా. మోడీ హ్మ్. మీటింగ్ అంటే హ్మ్. ఇంటర్నేషనల్‌గా అవును. అదే ఫోకస్ రోజు అయితది. కొన్ని వ్యాఖ్యలు హ్మ్. కూడా చేశాడు ఆ! మోదీ ఇక్కడి ఆ! నుంచే. అదొక పెట్రోలు, అంశం. డీజిలు, బంగారం అని. ఆ! అంటే చాలా ఇంటర్నేషనల్ కీలకం. లెవెల్‌లో ఆ! ఉన్నటువంటి సందర్భం అది. ఇష్యూ. హ్మ్. అట్లాగే ఇంగ మన ముఖ్యమంత్రి గారిని హమారే సే జోడో, యెస్. మేరే యెస్. సాత్ జోడో ఇవన్నీ మాట్లాడారు. హ్మ్. సో, ఆ కీలకమైన మీటింగ్‌లో వీళ్ళు ఏం చేసుకున్న ఎంటైర్ అటెన్షన్, మీడియా అటెన్షన్ ఇంటర్నేషనల్‌గా వాళ్ళ మీద పడుతుంది. అవును. సో, ఇవన్నీ కారణాలుగా ఎఫ్ఐఆర్ చేశారు కానీ, హ్మ్. స్టేట్మెంట్ తీసుకోవడంలో కూడా అలసత్వం చూపిచ్చారు. ఓకే. ఎప్పుడైతే రితిరాజ్ గారికి కేసు సిట్ ఏర్పాటు చేసిందో, హ్మ్. ఆ అమ్మాయిని రెండోసారి కూడా అమ్మాయి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇంకొక ఓకే. విషయం తెలుసా? హ్మ్. అసలు నేరస్తుడిని వెంటనే పట్టుకొస్తారు బాధితులు కేసు పెడితే కదా! అవును. అతని పట్టుకొచ్చి స్టేట్మెంట్‌లో రికార్డ్ చేయాలి. వీళ్ళవన్నీ 3 సార్లు చేశారు. ఓకే. భరోసాకి తీసుకుపోయారు, హ్మ్. సఖీకి హ్మ్. తీసుకుపోయారు. ఆ అమ్మాయిని, అమ్మాయి ఆ తల్లిని. అమ్మాయి మీద హనీ ట్రాప్ కేసు ఉంది. అవును. కానీ ఆమె ఎక్కడ పోలా. హ్మ్. వీళ్ళు పిలిచినప్పుడల్లా వాళ్ళు వెళ్లారు. ఇక్కడ ఇది కూడా గమనించాలి మనం. ఓకే. వాళ్ళు ఎన్ని సార్లు పిలిచిండ్రో అన్ని సార్లు ఇక్కడ హ్మ్. మన భరోసా ఉంది గదా! హ్మ్. హ్మ్. కళాంజలి ఎదురుగా దీనికి కూడా వచ్చారు వాళ్ళు. యెస్. ఆ యెస్. లోకల్ పిఎస్‌లో ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు. హ్మ్. మరి హనీ ట్రాప్ కేసు ఉంది. మమ్మల్ని ఏమన్నా చేస్తారేమో కేంద్ర మంత్రి అసలే హ్మ్. అని ఏమి భయపడి వాళ్ళు ఎక్కడ పోలేదు. ఇక్కడ ఓకే. మనకి ఒక్కొక్కటి 5 ఎక్కడికక్కడ కోట్ల డిమాండ్ అనేది ఒకటి చాలా ఇనబడింది. దానిలో ₹50,000 ముందుగానే పంపించాడు అంతకన్నా ఎక్కువ అమ్మాయి అనేటువంటి రిటర్న్ ఇచ్చింది. ఆ అమ్మాయి రిటర్న్ కూడా ఆ పంపించినట్టుగా ఏదో అమ్మాయి చెప్తా అంతకన్నా ఉన్నారు. ఎక్కువనే మీరు కూడా అడిగి ఇచ్చింది. ఉండొచ్చు కదా! అంటే ఆ! మీరు మేము కూడా వాళ్ళని అడిగినాం గదా! మేము హ్మ్. చెప్పినాం దీన్ని. హ్మ్. 50,000 ఇచ్చిండ్రంట, 5,00,00,000 అడిగిండ్రంట, 5,00,00,000 అడిగినట్లు వాళ్ళు గూడా ఆధారం చూపియలా. హ్మ్. 5,00,00,000 అడిగినారు అని ఓరల్‌గా చెప్పి 50,000 ఇచ్చినామని చూపిచ్చినారు. అవును. కానీ అతను 50,000 ఇచ్చింది నిజం. హ్మ్. ఆమె ఏదో అవసరం ఎవరో ఫ్రెండ్స్‌కి ఇవ్వడానికో దేనికో తీసుకుంది. కానీ రిటర్న్ ఇచ్చింది వాళ్ళ దగ్గరుంది. అది హ్మ్. వాళ్ళు సబ్మిట్ చేశారు. ఓకే. అది గూడా మేము అప్పుడే క్లియర్ చేసాం. హ్మ్. అక్కడ గూడా చానా క్లారిటీ ఇచ్చాం. మొదటి రోజు నుండే ఇస్తున్నాం. హనీ ట్రాప్‌కి సంబంధించిన 50,000 మ్యాటర్ ఎప్పుడొచ్చిందో రిటర్న్ ఇచ్చింది అనే దాన్ని గూడా అది పోలీసుల దగ్గర ఉంది. పోలీసులు దమ్ముంటే అది వెరిఫై చేసుకోండి అని గూడా మాట్లాడాం. యెస్. బీజేపీ పాత్ర గురించి మాట్లాడితే, బీజేపీ నాయకులందరేమో ఇది మాకు సంబంధం లేదు. బండి సంజయ్ మా నాయకుడు, బండి సంజయ్ మా లీడర్ తప్పితే, బండి సంజయ్ కొడుకుతోని మాకేం సంబంధం అని వీళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఆ బండి సంజయ్ కొడుకును అప్పగించిన దానిలోనో, లేకపోతే అక్కడ పోలీసుల ముందు పంపించిన దానిలోనో బీజేపీ లీగల్ సెల్‌కు సంబంధించినటువంటి కరుణాసాగర్ అయినా గానివ్వండి, ఆంటోనీ రెడ్డి అయినా గాని వీళ్ళు ఆంటోనీ కనబడతా రెడ్డి ఉన్నారు. ఉన్నారు. యెస్. వీళ్ళని గమనిస్తే మీకేమనిపిస్తా ఉంది అసలు? 10 బీజేపీ కార్లని. బీజేపీయే దీన్ని నడిపిస్తుంది. బీజేపీయే సంజయ్ కొడుకు మద్దతుగా ఉంటుందని ఏమన్నా మీకు అనిపించిందా? నేనే సరెండర్ చేసినా అని చెప్పుకుంటున్నారు. అవును. ఎట్లా మా వాళ్ళే వచ్చి తీసుకొచ్చిండ్రు పోలీసులేమో అంటున్నారు. మేము టీజీపీఏ నా దగ్గర నా అరెస్ట్ చేసినామంటున్నారు. చేసిండ్రు. హ్మ్. వాళ్ళు నార్సింగి దగ్గర మేము అరెస్ట్ చేశామని వాళ్ళు చెప్తున్నారు. హ్మ్. విషయం సేకరిస్తే మేము ఇన్ఫర్మేషన్ గూడా హ్మ్. అతను ఢిల్లీ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిండు. మన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో. ఓకే. అక్కడ ఇంటర్నేషనల్ మీడియా మొత్తం నేషనల్ మీడియా ఉంటుంది గాబట్టి, హ్మ్. అక్కడ పట్టుకునే ప్రయత్నం వీళ్ళు చేయలేదా? హ్మ్. లేకపోతే వాళ్ళు మేనేజ్ చేసుకున్నారా? ఓకే. ఏది ఏమైనా అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించింది మాత్రం ఈ నార్సింగిలోనే. 10 రోజులు ఆయన ఢిల్లీలో తలదాచుకున్నారంటారా మీరు? అని మనకు అర్థమవుతది. ఢిల్లీ ఫ్లైట్‌లో దిగిండని చెప్పినప్పుడు ఢిల్లీ హ్మ్. నుంచి అవును. వచ్చినాడు అంటే 10 రోజులు ఎక్కడున్నా 10 రోజుల్లో గూడా హ్మ్. దాదాపు 11, 12 వరకు ఇక్కడే ఉన్నాడు. ఓకే. ఇక్కడ సెక్షన్స్ ఆల్టర్ అయినాకే అతను లేడు అనేది ఒకటి తెలుస్తుంది. ఓకే. ఎందుకంటే హ్మ్. నోటీస్ ఇచ్చారు 13వ తారీఖు. అవును. అవును. 13వ తారీఖు లుకౌట్ నోటీస్ గూడా వచ్చింది. పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్‌లో హాజరుగమ్మని నోటీస్ ఇచ్చారు. హ్మ్. తర్వాత లుకౌట్ సర్క్యులర్ వచ్చింది. హ్మ్. బట్ దానికి పోలీసులు ఏం చెప్పారు? హ్మ్. 12వ తారీఖు నైట్ సర్వ్ అయింది. ఓకే. అంటే 12 మధ్యాహ్నం వరకు లాస్ట్ సిగ్నల్ అతనిది హ్మ్. వాళ్ళ మేనమామ ఇంట్లో ఉండే. హ్మ్. అందుకని మేనమామ ఇంట్లో నోటీస్ ఇచ్చొచ్చామని పోలీసులు చెప్పారు. అవును. అంటే దాని అర్థం 12 వరకు ఇక్కడ ఉన్నాడు వరకు గదా! ఉన్నట్టే. ఆ! హ్మ్. 12 మధ్యాహ్నం 2 వరకు గూడా మాకు సిగ్నల్ కనపడింది. హ్మ్. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అవును. అన్నారు. హ్మ్. అందుకే మేమన్నా మేనమామ ఇంట్లో ఎందుకు ఇచ్చిండ్రు? తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళ ఇల్లు అక్కడే ఉంది గదా! హ్మ్. వేరే ఎక్కడో ఢిల్లీలో లేదు గదా! హ్మ్. కరీంనగర్‌లో అక్కడే ఉంది గదా! అంటే ఆయన సిగ్నల్ ఎక్కడ వచ్చిందో ఆ ఇంట్లో ఇచ్చామని చెప్పారు. సరిగా అది మనం చర్చ చేస్తే దాన్ని గూడా చేయొచ్చు. యెస్. యెస్. అంటే కేంద్ర హ్మ్. మంత్రికి ఇవ్వడం ఇష్టం లేక పిల్లవాడి మేనమామకి ఇచ్చారు. హ్మ్.
అది కూడా మనకు అర్థమవుతుంది. ఓకే. కానీ దాని ప్రకారం చూస్తే 12th మధ్యాహ్నం వరకు అతను సిగ్నల్ ట్రేస్డ్ అవుట్, ఓకే. తర్వాత స్విచ్ ఆఫ్. హ్మ్. సో ఆ తర్వాత వెళ్ళిపోయి ఉండొచ్చు. హ్మ్. ఎందుకంటే చాలా మంది ఒక రూమర్ పుట్టింది, 12 సాయంత్రం నైటే మాకు వచ్చింది అతను ఎయిర్పోర్ట్ లో కనపడ్డాడు, హ్మ్. అతను లండన్ వెళ్ళిపోయాడు అని. అది అవును. రూమరే కావచ్చు, అవును. కానీ అవును. మాకు కూడా వచ్చింది, అంటే మా దాకా చేరింది. హ్మ్. హ్మ్. అతను ఎయిర్పోర్ట్ లో కనపడ్డాడు, మేము చూసాం అన్న వాళ్ళు కూడా మాకు చేశారు. ఓకే. సరే ఏది ఏమైనా 13 కూడా మేము ఆ 13 పొద్దున్నే మేము పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసాం. హ్మ్. మా మా అవును. మహిళా విద్యార్థి సంఘాలు. యెస్. మహిళా సంఘం పిఓడబ్ల్యూ పీడిఎస్ ఇఫ్టుగా హ్మ్. ఆ రోజు మా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి నానా హంగామా చేస్తే మేము అన్నాం 14 అప్పటికే ఇంటీరియం ఆర్డర్స్ కేసారు, ఓకే. అప్పటికే యాంటిసిపేటరీ బెయిల్ కేసారు. హ్మ్. అసలు భయమే లేనప్పుడు పోలీస్ స్టేషన్ కి వస్తే అయిపోయింది కదా. అవును. మధ్యంతర ఉత్తర్వులు నాట్ టు అరెస్ట్, హ్మ్. అరెస్ట్ చెయ్యొద్దని మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటి? యెస్. నిర్దోషి హ్మ్. నిరపరాధి అని తండ్రి చెప్తున్నాడు ఒక అవును. పక్కన. అవును. నోటీస్ వస్తే నోటీస్ కి చక్కగా నేరుగా నడుచుకుంటూ రావచ్చు కదా. అవును. ఇదే 10 కార్లు వేసుకుని 100 మందిని వేసుకుని హ్మ్. 13 మధ్యాహ్నం ఆయన నోటీస్ అందుకున్నారు కాబట్టి యెస్. పోలీస్ స్టేషన్ కు వచ్చి ఉంటే హ్మ్. మీరు చట్టాన్ని గౌరవించినట్లు ఉండేది. అవును. కానీ 13 రాలేదు. హ్మ్. కానీ రాత్రికి 13 రాత్రి ఆయన మధ్యాహ్నం 2 గంటలకు రమ్మని నోటీస్ అందింది. అవును. కానీ 6-7 మధ్య మెయిల్ ఇచ్చాడు. హ్మ్. ఏమని? నాకు బిజీగా ఉన్నా, నేను రాలేకపోతున్నాను, నాకు ఒక 2 రోజులు గడువు ఇవ్వండి అని వచ్చింది. హ్మ్. ఎక్కడన్నా పోక్సో కేసులో నేరస్తులు మెయిల్ ఇచ్చి టైం అడగంగా చూసిండ్రా మీరు? విన్నారా? ఓవైపు పోలీసులేమో అది మాకు అందలేదని చెప్పేసి కూడా పోలీసులు వాళ్ళు రిలీజ్ ఏమన్నా చేశారు. చెప్పి మెయిల్ హ్మ్. అనేది బయటకు వచ్చింది కదా. అవును. అవును. మెయిల్ ఏం మ్యాటర్ పెట్టాడో వచ్చింది. హ్మ్. పోలీసు అందలేదనిలే, మేము యాక్సెప్ట్ చేయలేదన్నారు ఓకే. హ్మ్. పోలీసులు. మేము హ్మ్. అడిగాం, హ్మ్. ఏంది మెయిల్ మీద మెయిల్ పంపిస్తే ఇచ్చేస్తారా టైం అని మేము అడిగాం. హ్మ్. మేము యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పారు. ఓకే. కాబట్టి మెయిల్ పంపింది అనేది నిజం, కానీ హ్మ్. ఎంత భరోసా అంటే అందరికి ఒకలా వీళ్ళకి ఒకలానా? హ్మ్. మీరు ఏ నాన్ బైలబుల్ ఎఫెన్స్ లో అయినా మనకి ఉద్యమకారులను కూడా అరెస్ట్ చేస్తారు, టైం ఇయ్యరు. అవును. అవును. అసలు ఎఫెన్స్ ఏంటో తెలియదు, ఏం హ్మ్. పెట్టిండ్రంటే హ్మ్. మాకు తెలియదండి మీరు కోర్టులో చూసుకోండి అంటారు. కానీ ఒక్కసారి నాన్ బెయిలబుల్ కేసులు కానీ క్రిమినల్ కేసులు కానీ పెడితే మెయిల్స్ మీద టైం అడగడం ఏంటి? ఇది నేను ఎక్కడ చూడలేదు. ఎస్. అరెస్ట్ చేసినటువంటి విధానం పైన కూడా సోషల్ మీడియాలో కొన్ని చక్కర్లు కొడతా ఉన్నాయి. అసలు అరెస్ట్ చేసింది ఒకరిని, జడ్జి ముందట ప్రవేశపెట్టింది భగీరథ్‌ని అయినప్పటికి కూడా అరెస్ట్ చేసింది మాత్రము వేరే వాళ్ళని అనే విధంగా క్యాపు, మాస్క్ ఇవన్నీ కొంచెం ఏదో జరిగింది అనేటువంటి కాన్స్పిరసీ మాట్లాడుతా ఉన్నారు. మీరు అవును, కూడా అంటే చూసినట్టున్నారు కదా! ఒక మీకేమనిపించింది? అలాంటి ఆలోచన ఏమన్నా ఆ ఉందంటారా? రోజు పోలీస్ స్టేషన్ దగ్గర హ్మ్. మన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను ఓకే. వెళ్ళలేదు. హ్మ్. మన వాళ్ళు, మన మిత్రులు, మన ఉద్యమకారులు వెళ్ళారు, హ్మ్. పృథ్వీ లాంటి వాళ్ళు వెళ్ళారు. హ్మ్. అట్లాగే యూట్యూబ్ ఛానళ్ళు అన్నీ ఉన్నాయి, హ్మ్. ఈ రాకేష్ వాళ్ళు, బాలు అవును. వాళ్ళు, వీళ్ళంతా ఉన్నారు. హ్మ్. వాళ్ళతోటి నేను నాకు ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటూనే ఉన్నాను. ఓకే. వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గర ఉండడము, హ్మ్. అక్కడ నుంచి జడ్జి ఇంటికి వెళ్ళడం, అక్కడ నుంచి చెంచల్గూడ జైలుకి వెళ్ళడం వరకు మన వాళ్ళు ఫాలో చేస్తున్నారు. హ్మ్. వాళ్ళు చెప్పడం ఏంటంటే 10 కార్లు వచ్చినాయి, ఖరీదైన కార్లు హ్మ్. కారు. హ్మ్. దాంట్లో ఒక్కొక్క కార్ నిండా జనాలు ఉన్నారు. ఇంకా బైక్ సుమారు 80 నుంచి 100 మంది మనుషులు హ్మ్. వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన ఆంథోనీ రెడ్డి, హ్మ్. కరుణ సాగర్, లీగల్ సెల్ అవును. వాళ్ళిద్దరే కాదు, ఇంకా హ్మ్. లీగల్ సెల్ మొత్తం ఉంది. ఓకే. వాళ్ళ లీగల్ సెల్ 10 మంది దాకా ఉన్నారు. హ్మ్. ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతోంది. హ్మ్. అసలు మాకేమీ సంబంధంగా లేదు, చట్టం తన పని చేసుకుంటుంది. సాక్షాత్తు రామచంద్రరావు గారు చెప్పారు, అతని పర్సనల్ ఫ్యామిలీ ఎఫైర్, అది యెస్. ఫ్యామిలీకి యెస్. యెస్. సంబంధించింది, పార్టీకి సంబంధం లేదు అన్నప్పుడు హ్మ్. మీ లీగల్ సెల్ అంతా ఎందుకు ఉంటది? వీళ్ళిద్దరే కాదు, మొత్తం లీగల్ సెల్ ఉంది. ఓకే. అట్లాగే మన వాళ్ళు చెప్పడం ఏంటంటే, హ్మ్. ఎవరైనా అబ్బాయిని ముట్టుకుంటే హ్మ్. అసలు కొట్టేలాగా అంతమంది ఉన్నారు. ఓకే. అంటే ఆ ఓకే. స్థితిలో అక్కడ ఉన్నారు. ఏదైనా ఆ! అని. భగీరథ్ మీదకి రెండోది ఎవరైనా అతన్ని వచ్చినా చూడనివ్వలేదు హ్మ్. ఎవరిని. హ్మ్. సో అతను ఇలా పైడిగా అది మన మంకీ మంకీ క్యాప్ కాఫ్ లాగా. హ్మ్. లాంటిది కట్టుకుని ఉన్నాడు. హ్మ్. బయట అంతకు ముందు అంత హైట్ అనిపించలేదు, ఫేస్ అంత పొడుగ్గా అనిపించలేదు, ఓకే. రౌండ్ గా ఉంది. హ్మ్. కానీ అది కొంచెం డిఫరెంట్ గా ఉంది, అది అందరికీ వచ్చిన ఫీలింగ్. హ్మ్. చాలా కొన్ని ఛానళ్ళు అయితే కాదు కాదని చెప్పారు. హ్మ్. నేనంత జడ్జిమెంటల్ గా ఉండదలుచుకోలేదు. ఓకే. ఎందుకంటే పట్టుకున్నాము హ్మ్. యూనియన్ మినిస్టర్ ఇప్పటికే చాలా తప్పుల్లో బిమ్మి ఉన్నారు. బిమ్మిని తమ్ము చేసి ఒక తప్పుకు ఇంకో తప్పు అన్నట్టు హ్మ్. హనీ ట్రాప్ కేసు పెట్టడం కాడ నుంచి అనేక అంశాలు ఉన్నాయి. ఓకే. అవి వైలేషన్స్, హ్మ్. హ్మ్. చట్టరీత్యా ఉల్లంఘన. హ్మ్. ఆఖరికి జడ్జి ముందు వరకు కూడా
అంటే పోలీస్ స్టేషన్ లో సరెండర్ చేసినప్పుడు కూడా తప్పుడు మనిషిని కనుక పెడితే ఉమ్, ఇది ఇవాళ కాకపోతే రేపైనా బయటకు వస్తది. అవును. అది ఒక యూనియన్ మినిస్టర్ ఇజ్జత్ పోయేది, బీజేపీ పార్టీ ఇజ్జత్ పోయే అంశంగానే ఉంటది తప్ప ఉమ్, ఎవరి ప్రెస్టేజ్ పోదు. ఉమ్, ఇంకా లేదంటే తెలంగాణ పోలీస్ది, తెలంగాణ గవర్నమెంట్ది పోతది. ఉమ్, కాబట్టి అందరికి అనుమానం వచ్చింది ఆ ఓకే. నైట్ ఆ ఫోటోలు ఆ వీడియోలు చూస్తే. ఉమ్, అవి స్పష్టంగా లేవు, ఓకే. ఎవ్వరికి అతన్ని కనిపించింది ఇవ్వల. ఉమ్, మన వాళ్ళు దగ్గరగా వీడియోలు పెట్టుకుని ఉంటేనే వాళ్ళకి కనిపించలేదు. ఎస్. పక్కన ఎట్లా అంటే 10 కార్ల ముందు ఆయన ఏంటి అంత కాన్వాయ్ ఎందుకు? ఉమ్, 10 కార్లలో ఏ కార్లో ఉన్నాడో తెలియకుండా తీసుకుపోయేంత ఏంది? ఆ మేమందరం చెప్పాం ఆయన ఎన్కౌంటర్ చేయొద్దు, ఉమ్, ఆయనకు మరణ శిక్షలు వేయొద్దు, చట్టరీత్యా రిమాండ్కి పంపండి అని అడిగినాం. ఎస్. అంటే ఒక మనిషి తప్పు చేశాడని ఆరోపణ ఎదుర్కొంటే ఉమ్. రిమాండ్కి పోనీకి అంత హంగామా ఎందుకండి? ఎస్, ఇదంతా బాగానే ఉంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉండడం వలన ఈ కేసును ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. బండి సంజయ్ రాజీనామా చేస్తేనే ఈ కేసులో ఇంకా పురోగతి సాధించేటువంటి అవకాశం ఉంటుందంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడతారు. అది వాస్తవం. పిఓడబ్ల్యూగా మీరేం చెప్తారు? మేము మొదటి రోజు నుండే చెప్తున్నాం. ఉమ్, మేము 12వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టాం. ఉమ్, ఆ, అందులోంచి బండి సంజయ్ బర్త్రఫ్ అన్నాం. ఉమ్, 12 సాయంత్రం విద్యార్థి యువజన మహిళా సంఘాల రౌండ్ టేబుల్ పెట్టాం. ఎస్. దాంట్లో బర్త్రఫ్ అనేది ఒక మేజర్ డిమాండ్, అంటే Hmm. అరెస్ట్ చేయాలి అనేది మొదటి డిమాండ్ అయితే ఉమ్, ఏ రకమైన ఇన్ఫ్లుయెన్స్ జరగకుండా ఉండాలంటే కేంద్ర మంత్రిని బర్త్రఫ్ చేయాలి. ఓకే. ఇది మా డిమాండ్. అట్లాగే 13 పొద్దున పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసినప్పుడు ఉమ్, మేము అదే డిమాండ్ని ప్రెస్ నోట్గా ఇచ్చాము, ఆ పోలీసులకి ఇచ్చాము. ఉమ్, అట్లా ఈ రోజు వరకు అంటే నిన్నటి వరకు 12వ తారీఖు స్టార్ట్ అయింది బర్త్రఫ్ డిమాండ్. ఉమ్, ఇది కూడా ఒక డిమాండే. ఎందుకంటే ఇప్పటికే హనీ ట్రాప్ కేసు పెట్టకూడని కేసు ఒక మైనర్ బాలిక మీద పెట్టి మన 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 మనక్షోభకి వాళ్ళని మానసికంగా క్షోభ గురి చేశారు. ఉమ్, అట్లాంటి స్థితి. అట్లాగే చాలా రకాల మేనేజ్మెంట్ జరిగింది. 10వ తారీఖు మోడీ మీటింగ్ ని వాడుకున్నారు, ఉమ్, హనుమాన్ జయంతిని వాడుకున్నారు. ఎస్, ఎస్. హనుమాన్ జయంతి అది ప్రజల సెంటిమెంట్ కి సంబంధించింది, మనోభావాలకు సంబంధించింది, ఆ రోజు కూడా మతానికి సంబంధించింది. ఆ రోజు శోభాయాత్రలో నీ పర్సనల్ మ్యాటర్లు ఎందుకు? అవును. నీ ఇప్పుడు ఒక పక్కన ఆయనకి సంబంధం లేదు పార్టీకి అంటారు, ఉమ్, మరి శోభాయాత్ర ఎవరు జరుపుతారు? ఉమ్, ఆ శోభాయాత్రలో దేవుడికి ఏం సంబంధం, శ్రీరాముడికి ఏం సంబంధం, హనుమంతుడికి ఏం సంబంధం? ఇవన్నీ శ్రీరాముడు హనుమంతుడు ఒప్పుకుంటారా? ఉమ్, అంటే ఉన్నారు అని భావించే వాళ్ళని మనం ప్రశ్నిద్దాం. వీళ్ళందరూ జై ఉన్నారని హనుమాన్లు, జై హనుమాను, జై శ్రీరామ్ అనేవాళ్లే కదా, మీరు గౌరవిస్తారు, నమ్ముతారు కదా. ఉమ్, నేను అడుగుతున్నా, ఈ చెత్త ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఉమ్, అవి దేవుడికి సంబంధించిన అంశాలుగా ఎట్లా చూడాలి? ఓకే. అంటే దేవుడిని బజార్లో మీరు పెడతారు, ఉమ్, ఏమన్నా అంటే కమ్యూనిస్టుల మీద పడతారు. దేవుడిని అపహాస్యం చేశారు మీరు. ఉమ్, ఒక దేవుడి రథయాత్ర. శోభాయాత్రలో రథయాత్రలో ఈ రకమైనవి ఎంత పర్సనల్. అక్కడ రథయాత్ర మించి కూడా ఒక్కడిని కూడా వదిలిపెట్టను. మా హిందూ జోలికి వస్తే ఏకత యాత్ర అనే సభలో ఆ. కరీంనగర్ లో మాట్లాడింది ఆ అన్నమాట. సభలో మాట్లాడాడు. ఉమ్, సో ఇవన్నీ కూడా మోడీ మీటింగ్ ని, హనుమంతుడి రథయాత్రని, అన్ని సమ్మేళనాలని అతను తన వ్యక్తిగత ఎస్, ప్రయోజనం. అంతా బాగానే ఉంది, మీరు చెప్పేది కూడా బాగానే ఉంది. బండి సంజయ్ ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ మీరు కూడా చూశారని భావిస్తున్నాను నేను. ఒకసారి ఆ ట్వీట్ను మీకు చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆ సంజయ్ క్లియర్గా సత్యమేవ జయతే అంటూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అటు మొదటి రోజు, ఆ తర్వాత అరెస్ట్ అయిన రోజు కూడా తనే నేను అప్పగించాను అనేటువంటి మాటని చెప్తూ మాట్లాడినటువంటి మాటలు కూడా మీరు చూసిండొచ్చు. ఆ మాటలను బట్టి మీకేమనిపించింది అసలు? ఇది అంటే అతను అప్పగించాడు అనేది నిజం కాదు, ఉమ్, కాకపోతే ఒత్తిడికి గురైంది తెలంగాణ పోలీస్. మేము డీజీపీ గారిని కలిసాం ఎస్, మధ్యలో 13 రాత్రి సాయంత్రం. ఎస్. ఒకసారి అజర్ ఇది చూపించే ప్రయత్నం చేయి. సత్యమేవ జయతే విత్ అవుట్ మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ లా అండ్ జ్యుడిషియరీ అని చెప్పేసి క్లియర్ గా ఇది తెలుగులో కూడా సర్క్యులేట్ అవుతా ఉంది. తను నా కొడుకైనా సామాన్యుడైనా ఒకటే అనే మాటని చెప్తా ఉన్నాడు. నా కొడుకని నేను ఏ రకమైన ఏ విధంగా రక్షించుకునే ప్రయత్నం చేయను. అట్లాగే నా కొడుకు నేరం చేస్తే కూడా చట్టం ముందు శిక్షార్హుడే అని దానిలో ఇంకొక మాట ప్రస్తావించారు. లీగల్ గా కొంతమంది నాతో చెప్పడం వల్లే ఇన్ని రోజులు నా కొడుకుని నేను స్కిప్ చేశాను, పక్కన పెట్టుకున్నాను అనే మాట చెప్పారు. దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? చేశాను, కొంతమంది చెప్తే నేను ఆ పని చేశాను అన్నట్లుగా చెప్పాడు లీగల్ గా, చట్టబద్ధ. కానీ ఏ విధంగా చూసినా అవి పరస్పర విరుద్ధమైన కామెంట్లే. ఒకసారి ఏమో పోలీసులు అతను అబ్స్కాండింగ్ అని చెప్పినప్పుడు కూడా, పరారీలో ఉన్నాడు అని చెప్పినప్పుడు కూడా చాలా సీరియస్ గా నా కొడుకు పరారీలో లేడు అని మాట్లాడాడు. లేడు అన్న తెల్లారే
అతన్ని ప్రొడ్యూస్ చే పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ రమ్మని నోటీస్ అంది రావాలి కదా. అవును. అంటే ఇట్లా పరస్పర విరుద్ధం. ఉమ్, ఇప్పుడు నాకు సంబంధం లేదు, పోలీసుల అంటే అరెస్ట్ చేశారని మాత్రం ఒప్పుకోవట్లేదు. ఉమ్, పోలీసులు మేము అరెస్ట్ చేసాం అంటున్నారు. అవును. డీజీపీ గారిని మొత్తం మేము విద్యార్థి యువజన మహిళా సంఘాలుగా కలిసాం. ఓకే. కలిసినప్పుడు మహిళా సంఘాలుగా వేరుగా కలిసాం, రకరకాలుగా కలిసాం. ఉమ్, ఆయన ఒకటే చెప్తున్నారు, మేము సెక్షన్స్ ఆల్టర్ చేసామంటేనే ఉమ్, నేరం జరిగిందని మేము ప్రైమ ఫసి ఉందని ఫీల్ అయితేనే సెక్షన్స్ ఆల్టర్ అయినాయి. ఓకే. అట్లాగే ఇవాళ సెక్షన్స్ ఆల్టర్ చేసినటువంటి మేము అరెస్ట్ చేయకుండా ఉండే ప్రసక్తే లేదు, అరెస్ట్ చేసి తీరుతాం అని డీజీపీ మాకు చెప్పారు. ఓకే. అట్లాగే మేము అనేక అంశాలు అట్లా ఎట్లా థ్రెట్ చేస్తాడు అది కూడా అడిగాం. హనుమాన్ జయంతి తర్వాతే మేము కలిసాం. ఓకే. దాంట్లో కూడా డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఒక కేంద్ర మంత్రి బెదిరించొచ్చా, కేంద్ర మంత్రి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాన్ని రాజకీయం చేయడమే తప్పంటే ఆ రాజకీయం చేస్తున్న క్రమంలో ఒక పవర్ ఎక్సైజ్. మేడం రితిరాజ్ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే, ఎవరున్నారు? మేడం నేను శ్రీనివాస్ మాట్లాడుతున్నాను, జర్నలిస్ట్ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను మేడం. యా, మీరు బిజీగా ఉన్నారా? ఫ్రీ అయినా మేడం? ఒక 1 మినిట్ మీద. నేను ఫ్రీ లేను, ప్లీజ్ తొందరగా చెప్పండి. యా, ఇది రితిరాజు మేడం గారు ప్రధానంగా ఇప్పుడు బండి సంజయ్ కొడుకు పైన ఇంకొక కేసు కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తా ఉంది. యా, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది పరిస్థితి. ఇంకో కేసు గురించి ఒకసారి క్లారిటీ తీసుకుందాం అని అనుకున్నాం. మేడం, ప్రధానంగా ఇప్పుడు మీరు చెప్పిన మాటల ప్రకారంగా వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడారు. ఆ కేసులను బట్టి చూస్తే బయటి వాళ్ళకైతే ఎలాంటి శిక్షలు పెట్టారో అలాంటి శిక్షలే పెట్టాము, మేము ఎక్కడ కూడా తప్పు చేయలేదంటూ పోలీస్ శాఖ మాత్రం చెప్తా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి కేసుల ప్రకారం, ఇప్పుడు ఉన్నటువంటి సెక్షన్ల ప్రకారం బండి భగీరథ్కి ఎన్ని సంవత్సరాలు నేరం ప్రూవ్ అయితే ఎన్ని సంవత్సరాలు? 20 ఏళ్ళు పడాలి శిక్ష ఉంది. ఓకే. నిర్భయ చట్టం ప్రకారం చూస్తే ఈ దేశంలో నిర్భయ ఘటన జరిగింది అందరికి తెలిసిందే. అవును. నిర్భయ ఘటన తర్వాత జస్టిస్ వర్మ కమిటీని వేశారు. జస్టిస్ వర్మ చాలా అద్భుతంగా ఒక మహిళా హృదయంతో బాధితుల పక్షం వహించినటువంటి కమిషన్ ఏదన్నా ఉందంటే అది జస్టిస్ వర్మ కమిషన్. ఆ వర్మ కమిషన్ చేసిన సిఫార్సులో చాలా స్పష్టంగా లైంగిక నేరాలు, లైంగిక దాడులు, లైంగిక అత్యాచారాలు అంటే సెక్షువల్ అబ్యూస్ కానీ, అసాల్ట్ కానీ, అట్రాసిటీ కానీ, ఇవి పవర్ ఎక్సైజ్ చేసేటువంటి వ్యక్తులు ఇంకా ఎక్కువ చేసే అవకాశం ఉంది. అంటే తమ చేతిలో అధికారం ఉంది, ఏం మాట్లాడర్లే, ఎవరు నోరిప్పర్లే అని. అది పిల్లల మీదైనా మహిళల మీదైనా అత్యాచారాలు, లైంగిక నేరాలు. అవి ప్రభుత్వ ఉద్యోగులు చేసిన, పోలీసులు చేసిన, పారామిలిటరీ దళాలు చేసిన, ఇంకా మొత్తం గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్న, డిఫెన్స్ సర్వీస్ లో ఉన్న, ఇవి ఇట్లా అంటే చెప్పుకుంటూ వెళ్ళి ఇట్లా పైకి వెళ్ళిన కొద్ది సివియర్ పనిష్మెంట్స్, స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ అని ఆయన రాశారు. అట్లాగే రాజకీయ నాయకులు చాలా ఎక్కువగా వాళ్ళు ఎదుర్కొంటారు ఈ ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఫేవర్లు, ఎవరైనా సహాయం కోసం పోతే ఫేవర్లు తీసుకోవడం, లొంగ తీసుకోవడం, అది కూడా వాడారు ఆయన. లొంగ తీసుకోవడం అంటే పవర్ ఉపయోగించి. సో వీళ్ళకి సామాన్యుల కన్నా ఎక్కువ శిక్షలు ఉండాలి. వీళ్ళ మీద కేసులు పడినప్పుడు, వీళ్ళ మీద కంప్లైంట్స్ వచ్చినప్పుడు మరింత కఠినంగా వ్యవహరించాలి. అప్పుడే ఈ నేరాలను మనం కంట్రోల్ చేయగలుగుతాము అన్నారు. అది ఆయన కమిషన్ సిఫార్సులు, జస్టిస్ వర్మ సిఫార్సులు అంటారు. మరి వర్మ కమిటీ సిఫార్సులను పొందుపరుచుకుని వచ్చిందే నిర్భయ చట్టం. 2013 నుంచి ఆ చట్టం అమల్లో ఉంది, ఇప్పటికి కూడా ఉంది దేశంలో. కాకపోతే బీజేపీ దాన్ని పట్టించుకోలేదు, ఒక్క రివ్యూ మీటింగ్ కూడా చేయలేదు. యూపీఏ చైర్పర్సన్ మన కాంగ్రెస్ మహిళా మణులు, మన కాంగ్రెస్ నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి 2013 నిర్భయ చట్టం ప్రవేశపెట్టినప్పుడు, దాన్ని అడాప్ట్ చేసినప్పుడు పార్లమెంట్ లో జరిగిన చర్చను వినమని నేను కోరుతున్నా, చదవమని కోరుతున్నా. యూపీఏ చైర్పర్సన్ చాలా అద్భుతంగా మాట్లాడారు సోనియా గాంధీ. అసలు అంటే 9 గంటలకి నడి రోడ్డులో నిలబడిన, బస్ స్టాప్ లో అది కూడా నిలబడిన నిర్భయాన్ని ఆ రకంగా అత్యాచారం చేసి చంపేసి కనీసం పశ్చాత్తాపం లేకుండా మేము బుద్ధి చెప్పడానికి బస్ స్టాప్ లో బాయ్ ఫ్రెండ్ తో నిలబడింది కాబట్టి మేము బుద్ధి చెప్పాలనుకున్నామని నేరస్తులు మాట్లాడితే, వాళ్ళని డిఫెండ్ చేసిన లాయర్ శర్మ, ముఖేష్ సింగ్, వాళ్ళు ఏం మాట్లాడారంటే, అదే మా కూతుళ్ళు అయితే తీసుకుపోయి ఫామ్ హౌస్ లో సజీవ దహనం చేసేవాళ్ళం అని మాట్లాడారు. సో అంత ఘోరంగా మాట్లాడినప్పుడు దాని విషయంలో ఆమె ఇది 9 నిలబడితే నేరం అని మాట్లాడి మేము అత్యాచారం బరాబర్ చేస్తామని మాట్లాడుతున్నారంటే మనం చాలా అవగాహన కల్పించాలి.
మహిళల్ని ఒక 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 సెక్స్ ఆబ్జెక్ట్స్ గా చూస్తున్నారు. ఓకే. బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రత లేదు. ఇవి ఎంతో విస్తృతంగా అవగాహన కల్పించాలని ఈ చట్టంతో పాటు నిర్భయ ఫండ్ అని 1000 కోట్లు అసలు 1000 కోట్లు కేటాయించారు. మీరు చదవండి, నిర్భయ ఫండ్ 1000 కోట్లు. కానీ ఆ తర్వాత 1000 కోట్లు లేదు. ఆ 1000 కోట్లు నెక్స్ట్ ఇమీడియట్ గా 14లో వచ్చిన గవర్నమెంట్ ఆ 1000 కోట్లను కూడా మిస్యూజ్ చేసింది, అంటే డైవర్ట్ చేసింది పటేల్ విగ్రహం. సో నేనేమంటున్నా అంటే నిర్భయ చట్టం యూపీఏ హయాంలో వచ్చింది, దాన్ని అమలు చేసే చిత్తశుద్ధి కూడా 13 ఏళ్లుగా మనం ఈ బీజేపీ గవర్నమెంట్ నుంచి చూడాలి. అవి ప్రశ్నించాలి కాంగ్రెస్ లాంటి ప్రతిపక్ష నేతలు. మేము రాహుల్ గాంధీ గారికి కూడా రాయదలుచుకున్నాం ఇవన్నీ. ఆల్రెడీ మేము డీజీపీకి కూడా ఒక లేఖ రాసాం దీని మీద. అట్లాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ దేశ ప్రధానమంత్రికి కానీ, సరే ప్రధానమంత్రి బీజేపీ నేత, కానీ ఒక కనీసం న్యాయాన్ని రక్షించవలసిన మహిళలపై నేరాలు అనేది దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఒక్క కలకత్తాలో జరిగిన నేరాన్ని మాత్రం బీజేపీ ఉద్యమం చేసింది, అది ఆర్జీ కారు జూనియర్ డాక్టర్ ఇన్సిడెంట్. అప్పుడు అక్కడ మమతా గవర్నమెంట్ ఉంది. అదే ఇప్పుడు మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది, ఏం మాట్లాడతారో తెలియదు. వీళ్ళు ఉద్యమంలో పాల్గొంది ఎక్కడైనా అంటే ఓన్లీ ఆర్జీ కారు ఇన్సిడెంట్ కి అగెయిన్స్ట్ గా మాత్రం పెద్ద ఉద్యమంలోనే అక్కడ జరిగింది ఉద్యమం. దాంట్లో వీళ్ళు కూడా ప్రధాన పాత్ర పోషించారు. ఎందుకు? మమతా బెనర్జీ గవర్నమెంట్ ని ఇరుకాటంలో పెట్టడానికి. ఇంకెక్కడ వీళ్ళు ఉద్యమంలో లేరు, కతువాలో లేరు. నేరస్తుని అరెస్ట్ చేసినందుకు వ్యతిరేకంగా వాళ్ళని విడుదల చేయాలి, అరెస్ట్ చేయొద్దని ర్యాలీ తీశారు కతువాలు. అట్లాగే ఉన్నావులో నేరస్తుల పక్షం వహించి వాళ్ళకి సీట్లు ఇవ్వడమే కాకుండా ఒక్కొక్కళ్ళని బాధితురాల కుటుంబ సభ్యుల్ని చంపారు. హత్రాస్లో బాడీ కూడా ఇవ్వకుండా తగలబెట్టారు వాల్మీకి కుటుంబానికి చెందిన అమ్మాయిని. అట్లా మనం చూసుకుంటూ పోతే బిల్కిస్ బానో నేరస్తుల్ని గుజరాత్ గవర్నమెంట్ లైంగిక అత్యాచారం కావచ్చు, హంతకులు ఆ కుటుంబ సభ్యులందరినీ చంపారు. అదే గుజరాత్ మీ గవర్నమెంట్ ఉన్నటువంటి, అంటే అంత నేకెడ్ గా జరిగింది, వాళ్ళు తప్పించుకోలేకపోయారు. అదే గుజరాత్ కోర్టు వాళ్ళకి లైఫ్ వేసింది. కానీ ఆ లైఫ్ ని తగ్గించి విడుదల చేయడమే కాదు, ఎక్కడన్నా అత్యాచార నేరస్తుల్ని లైఫ్ పడిన వాళ్ళని 1 ఏడో 2 ఏళ్ళో ఎక్కడన్నా తగ్గించుండొచ్చు. కానీ వాళ్ళని ఊరేగించిన ఘనత అక్కడ కతువాలో చేశారు, ఇక్కడ కూడా వాళ్ళని ఊరేగించి ఇట్లా హారతులిచ్చి దండలేసి ఊరేగించి బీజేపీ కార్యాలయానికి తీసుకెళ్లారు. బీజేపీ కార్యాలయంలో కూర్చున్న ఫోటోలు వచ్చినాయి మీడియాలో. ఇవేం ఇండికేట్ చేస్తాయి, ఇవేం మెసేజ్ ఇస్తాయి? కాబట్టి అత్యాచార బాధితుల పక్షాన కన్సర్న్ తో ఉన్నట్టు మనకి ఎక్కడ కనిపించదు. ఉన్న చట్టాలని వాళ్ళు ఉపయోగించట్లేదు. ప్రధానంగా సంజయ్ కి సంబంధించి, సంజయ్ కొడుకు ఇప్పుడు 14 రోజుల రిమాండ్ అయితే ఉంది, దానిలో 3 రోజులు ఇప్పటికే పూర్తిగా వస్తున్నటువంటి సందర్భం. మొత్తం మీద ఇలాంటి కేసులలో ఏడాదులు కూడా బెయిల్ రానటువంటి సంఘటనలు మనం చూస్తా ఉన్నాం. 21వ తారీఖున దీనికి సంబంధించి మధ్యంతర బెయిల్ హైకోర్టులో కూడా దానిలో తీర్పు రిజర్వ్ అయి ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వాదనలు అయితే పూర్తయినటువంటి సందర్భం. ఎట్లాంటి సిచ్యువేషన్ హైకోర్టు నుంచి వస్తుంది అనుకుంటా ఉన్నారు? 2-3 విషయాలు మనం మాట్లాడుకోవాలండి. ఒకటి, అసలు 15వ తారీఖు బాధితురాలి పక్షాన ఒక పప్పు నాగేశ్వరరావు అనే ఒక న్యాయవాది వాదించారు. ఆయన పీపీకి అసిస్ట్ చేశారు. సరే, పీపీ గారు తనకున్న లిమిటేషన్స్ లోని వ్యవహరించారు. కానీ చాలా అద్భుతంగా పప్పు నాగేశ్వరరావు లాంటి వాళ్ళు మాట్లాడడం అనేది అభినందించదగిన విషయం. ఆయన చాలా మంచి పాయింట్స్ కూడా లేవనెత్తారు. నిరంజన్ రెడ్డి లాంటి తెలివైన అనుభవజ్ఞులైనటువంటి లాయర్లు నేరస్తుల్ని రక్షించడానికి, అందరికీ తెలిసి బాహటంగా జరిగిన అనేకం నేరస్తుల్ని రక్షించడానికి ఆయన సర్వశక్తులు ఓడి వాదించారు. దాన్ని బాగా ఎదుర్కొన్నారు. దాన్ని బట్టి కొంతైనా జడ్జిమెంట్స్ ఇచ్చేటప్పుడు ఆలోచించవలసిన స్థితి ఏర్పడింది. లేకపోతే 15 మధ్యంతర ఉత్తర్వులు వస్తాయి అనేటువంటి మూడ్ వచ్చింది. 14 రోజు జరిగినవన్నీ చూస్తే, అదే 15 జరిగిన వివాదాలు అవన్నీ చూస్తే, వాదనలు ప్రతివాదనలు చూస్తే కొంత హోప్ వచ్చింది. సో ఇంత సెన్సేషనల్, ఇంత మంది రివోల్ట్ అవుతున్నటువంటి, యాజిటేషన్ లో ఉన్నటువంటి సందర్భంలో మన న్యాయమూర్తులు కానీ లేదా కోర్టులు కానీ ఇట్లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించకపోతే పోయేది న్యాయ వ్యవస్థ మీదే గౌరవం పోతుంది. అంతే కదా? అసలు ఇవాళ జుడిషియల్ విచారణలు కానీ జుడిషియరీ మీదే నమ్మకం కోల్పోతున్న సందర్భం అనేక అంశాలు ఇదే కాదు. కాబట్టి జుడిషియరీ మీద గౌరవం ఉన్నవాళ్ళు, జుడిషియరీలో చిత్తశుద్ధితో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా ఈ విషయాల్లో కనుక సీరియస్గా తీసుకుని ఆలోచిస్తే బెయిల్ ఇవ్వరాదు.
ఓకే. ఇప్పుడు మా డిమాండ్ కూడా అరే చేశారు కదా, ఉమ్, బెయిల్ ఇవ్వద్దు, ఉమ్, బెయిల్ రిజెక్ట్ చేయడానికి కావాల్సినటువంటి పిటిషన్స్ ఉమ్, పోలీసులు ఫైల్ చేయాలని మేము డీజీపీ గారిని కోరాం, సాక్షాత్తు ఓకే. లోకల్ పోలీసులకు కూడా చెప్పాం. ఉమ్, మేమేమంటున్నామంటే పోలీసులు సర్వశక్తులు ఓడి బెయిల్ ఇవ్వకుండా ఉమ్, పోరాడాలి. ఉద్యమకారులకు పోరాడతారు చూడండి. ఇప్పుడు కూడా వరవరరావు గారికి, సుధా భారద్వాజ్ కి బెయిల్ ఇవ్వద్దని నిన్న కూడా అవును, వచ్చింది. ఎన్నో ఏం చేశారు. వాళ్ళు ఏం చేశారని అట్లా ఒక్క సంవత్సరాలు పెడతారు. సాయిబాబా ఏం చేశాడని, ఏ నేరం చేశాడని ఉమ్, చచ్చిపోయే వరకు వెంటాడారు. కానీ అవును, వీళ్ళకి ఎందుకు అడగరు? వీళ్ళు నేరస్తులు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పొజిషన్ లో ఉన్నారు, వీళ్ళకి బెయిల్ ఇవ్వద్దు అని అడగాలి కదా. అది అడగకపోతే చిత్తశుద్ధి లేని పోలీసు వ్యవస్థగా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఫైనల్ గా బీజేపీ మీరు ఐటీ ఇంకొక సెల్ విషయం కూడా అడిగారు ఇందాక, సెక్షన్ మరింతగా కఠినం అవును, చేస్తూ అవును. ఆల్టర్ చేశారని. రిపీటెడ్ అఫెన్స్ జరిగినప్పుడు, ఒక అఫెన్స్ జరిగితే పోక్సోలో ఒకసారి చేసినా అది నేరమే, కానీ రిపీటెడ్ అఫెన్స్ జరిగినప్పుడు దాన్ని మరింత కఠినంగా చేసేటువంటి ఉంది. అట్లాగే ఈ చట్టం, నిర్భయ చట్టం కూడా ఇక్కడ అట్రాక్ట్ అవుతుంది, పోక్సో కూడా ఉంది. వీటి ప్రకారం ఎక్స్టెండెడ్ లైఫ్ కూడా వేయొచ్చు. కాబట్టి ఖచ్చితంగా లైఫ్ వేయాలి, 20 ఏళ్ళు దీంట్లో ఉన్న శిక్షణ అయినా వెయ్యాలి అని మేము కోరుతున్నాం. అంతకు మించి ఉరి శిక్షలు, మరణ శిక్షలు కూడా మేము కోరట్లా. అంత సాడిజం మాకు లేదు. అది ఉండేదంతా ఉండే వాళ్ళు కూడా అదే కోరుతా ఉన్నారు, న్యాయం జరగాలని చెప్తా ఉన్నారు. అమ్మాయి తల్లి అయినా అదే చెప్తా ఉంది, అమ్మాయి కూడా అదే కోరుకుంటున్నారు. వాళ్ళు అసలు కేసే పెడదాం అనుకోలేదు. మొదట్లో చెప్పాలంటే కేసు పెట్టారు అంటే దానికి కారణం కూడా బండి సంజయ్, ఆయన పరివారాలు ఎవరైనా కావచ్చు, ఆయన తరఫున వెళ్ళిన సంగప్ప కావచ్చు. ఇవాళ ఒక జర్నలిస్టులు, జర్నలిజానికి వన్నె తేవాల్సిన వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం అసలు అన్నిటికన్నా విచిత్రం. ఒక 5 రోజులు మోగపోయినాయి మెయిన్ ఛానళ్ళు, ప్రధాన ప్రింట్ మీడియా అసలు మాట్లాడలేదు. ఇప్పటికి కూడా కవర్ చేయని ఛానళ్ళు ఉన్నాయి, దమ్మున్న ఛానళ్ళు అని చెప్పుకునేవాళ్ళు. సో ఈ రోజు మీడియా కూడా ఇంత దారుణంగా, ఎప్పుడైతే పోలీసులు ఆ అమ్మాయి మైనరే అని తేల్చారో అప్పటి నుంచి అన్ని మీడియాలు దిగింది. అంతవరకు కొంతమంది, అది కూడా మనం గమనించాలి. బీజేపీ ఐటీ సెల్ అమ్మాయికి సంబంధించినటువంటి కాన్ఫిడెన్షియల్ గా ఉండాల్సినటువంటి డీటెయిల్స్ అన్నిటిని బయటపెట్టింది. బీజేపీ ఐటీ సెల్ ఆ అమ్మాయి ఈ అబ్బాయితో ఉన్నటువంటి ఫోటోలు, వీడియోలను రిలీజ్ చేసింది. బీజేపీ ఐటీ సెల్ చాలా వరకు దీనిలో ఇన్వాల్వ్ అయింది. ఇది పోక్సో కేసుకు సంబంధించి విరుద్ధం అని చెప్పేసి ఒకటి నడుస్తా ఉంది. మరొక వైపు సంబంధం లేదంటారు బీజేపీ ఐటీ ఆ ఫోటోలు, వీడియోలు కూడా స్టేషన్ కి వస్తుంది. మొత్తం సోషల్ మీడియాలో యాక్టివ్ గా నేరస్తుడికి, నిందితుడికి అనుకూలంగా ప్రోయాక్టివ్ గా చేయాల్సినవన్నీ చేశారు. మరి ఇంకొక వర్గము వాళ్ళ మీద, అందరి మీద, మగధ ఛానల్ కావచ్చు, ఇంకా కొన్ని ఛానళ్లు కావచ్చు, ఒక 16-17 ఉన్నాయండి. వాళ్ళందరి మీద కూడా నోటీసులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి అందరికీ కూడా నోటీసులు ఇవ్వాలి. వాళ్ళని కూడా చట్టం ముందు నిలబెట్టకపోతే చిన్న పిల్లల మీద ఇట్లాంటి దాడులు చేస్తారా? ఇంత ఘోరంగా వాళ్ళ ఫోటోలు పెడతారా? పోక్సో చట్టం ముందు చదవాలిగా. పోక్సో చట్టం కూడా చదవలేనంత నీచంగా, అంత హీనంగా సోషల్ మీడియాలో లేదా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు లేదా బీజేపీ ఐటీ సెల్ ఉంటే వీళ్ళు దేశంలో ఎవరికి న్యాయం చేస్తారండి? ఖచ్చితంగా మీడియాకి సెన్సిబిలిటీ రావాలంటే, మీడియా అంటే అందరూ కాదు, బాధితురాలు పక్షాన నిలిచిన మీడియా ఉంది, వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. కానీ బాధితురాలకు వ్యతిరేకంగా చట్ట ఉల్లంఘన, చట్టాన్ని, నిబంధనల్ని తుంగలో దొక్కుతూ ఉల్లంఘిస్తున్న వాళ్ళకి మాత్రం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మరొక వైపు హైకోర్టు జడ్జి పైన కూడా ఒకటి పుకారు లేసింది. జడ్జి బెయిల్ ఇస్తే తన భర్తకి నామినేటెడ్ పదవి సెంట్రల్ నుంచి వెళ్ళి ఆఫర్ చేస్తా ఉన్నారంట. దానికి సంబంధించి కూడా చార్మినార్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదైంది. దాన్ని కూడా మీరు చూసినారని నేను భావిస్తాను. అసలు ఇలాంటి పరిస్థితులను ఎట్లా చూడొచ్చు అంటే, అసలు ఈ యొక్క మెథడ్స్, ఇప్పుడు అటు పోక్సో కేసులో ఉన్నటువంటి అమ్మాయిని రివీల్ చేయడం, మరొక వైపు న్యాయమూర్తినే దీనిలోకి ఇన్వాల్వ్ చేస్తూ మాట్లాడడం, ఎట్లా జడ్జి మీద జడ్జిమెంటల్ గా ఉండడం తప్పు. అయితే జడ్జిని కోరొచ్చు, ఇందులో న్యాయం చేయండి, బాధితురాలకి మద్దతుగా న్యాయం చేయండి అని కోరొచ్చు. కానీ ఒక ఎక్స్ట్రీమ్ కి వెళ్ళి కొంతమంది ఎక్స్ట్రీమ్ గానే వెళ్ళారు. జడ్జి మీద కూడా అంటే 14వ తారీఖు ఆమె వాదనలు విని కొంచెం విశ్వసనీయత కోల్పోయినట్లుగా వాళ్ళు భావించారు. అంటే ఆ సరౌండింగ్స్, ఆ సిచ్యుయేషన్, ఆ సర్కమ్స్టాన్షియల్ సిచ్యుయేషన్ చూసి అది కూడా తొందరపడకుండా మేమెవరం మాట్లాడలేదు. మేము ఆ రోజు ఫైనల్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆ రోజు కూడా మేము మాట్లాడాం. కానీ అట్లా జరిగిన దాని మీద అంటే నేను చెప్పాను, దాని మీద నేను కామెంట్ చేయను. జడ్జిమెంటల్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఫైనల్ జడ్జిమెంట్ చూద్దాం. అంత చట్టాలని ఉల్లంఘిస్తూ ఏ జడ్జి ఇస్తారు, ఇవ్వరని నేను ఆశిస్తున్నా అని మాట్లాడాను.
ఎస్ ఎస్ మేము అదే ఆశాభావాన్ని వ్యక్తం చేసాం. కానీ కొంతమంది ఒక పొలిటికల్ పార్టీకి చెందినటువంటి వాళ్ళ మీడియా సెల్ వాళ్ళు రాసినట్లుగా మాకు తెలిసింది. ఓకే ఎప్పుడు కూడా ఎక్స్ట్రీమ్ గా అయితే వెళ్ళకూడదు. అంటే ఎక్స్ట్రీమ్ అంటే ఇష్యూని బట్టి మనం ఎంత గట్టిగా మాట్లాడొచ్చు, ఓకే కానీ వ్యవస్థ మీదే పూర్తిగా విశ్వాసం కోల్పోయేలాగా చేయకూడదు. ఇటువైపు అదే జరిగింది. కొన్ని అట్లాంటి ఒకటి అరా అంటే వాళ్ళు చేసిన పోరాటం అంతా తప్పని నేను అన్నాను. ఫామ్ హౌస్ లోకి ఒకరు కాదు బండి భగీరథ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అంటూ ఒక 2 వీడియోలు వచ్చాయి. దానిలో ఆ అమ్మాయి అమ్మాయితో ఉంది, పాటు ఇంకొక ఇంకొంతమంది ఉన్నారు. వాళ్ళపైన ఏమైనా ఈ కేసులు ఇంజెక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే వాళ్ళు దీనిలో ఏమైనా పాత్ర వహించి ఉండొచ్చు అంటారా? బండి అంటే భగీరథ్ అందరూ కలిసి ఫ్రెండ్ ఎవరో ఈ అమ్మాయిని పరిచయం చేసినట్టుగా సర్క్యులేట్ అవుతాం. పరిచయం చేయడమే కాదు, ఛాలెంజ్ జరిగినట్లుగా, బెట్టింగ్ ఎస్ ఎస్ జరిగినట్లుగా, ఎస్ ఆ బెట్టింగ్ లో భాగంగానే అతను December 31st వరకు ఆ అమ్మాయితో ఉండి వాళ్ళు తల్లి వాళ్ళు ఏం దాచుకోవట్లేదు, ఎక్కడెక్కడికి తీసుకెళ్లారు ఏంటి అన్ని చెప్తున్నారు. వాళ్ళు ఆమె విడుదల చేసిన నోట్లో కూడా అవన్నీ ఉన్నాయి. ఎంత ఒత్తిడి తెచ్చాడు ఆ అమ్మాయిని మానసికంగా. ఫస్ట్ ఆ లండన్ వెళ్ళిపోదాం అనుకున్న అమ్మాయిని యూకే వీసా కూడా వచ్చిందని వచ్చి చెప్తాను. వెళ్ళిపోవడానికి రెడీ అయింది తను అక్కడ చదువుకోవడానికి. ఆ స్థితిలో ఆ అమ్మాయి వెంటపడి నేను ప్రేమిస్తున్నాను లేకపోతే చచ్చిపోతా అని, ఆ అమ్మాయి నిజంగా ప్రేమిస్తున్నాడు అని భావించి రెస్పాండ్ అయింది. నిజంగానే అమ్మాయి రెస్పాండ్ అయింది. అమ్మాయి నిజంగానే ఇష్టపడింది. ఓకే సరే కేంద్ర మంత్రి కొడుకని ఇష్టపడిందా లేకపోతే రియల్ లైఫ్ లైవ్ వన్ లవ్ అతను అనుకున్నాం. ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి అన్ని విధాలుగా కన్వే చేశాడు కాబట్టి కన్విన్స్ అయ్యి ఇష్టపడింది. కానీ నమ్మిన మనిషిని అతను ఏ ఎండ్కైనా తీసుకెళ్ళాడు ఆ అమ్మాయిని. అది మాత్రం తప్పు. ఇంకా ఆ తర్వాత జరిగినవన్నీ ఇంకా మనం మైనర్ కాబట్టి నేరాలి. ఆమె వెళ్ళిందా, ఇష్టపడే వెళ్ళి ఉండొచ్చు, మిగతా విషయాలకు ఒప్పుకోవచ్చు కదా. వాళ్ళ మదర్ నోట్ చదవండి, నమ్మి వెళ్ళింది, ప్రేమిస్తుంది కాబట్టి వెళ్ళింది. కేంద్రానికి ఏమైనా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి ఏమైనా లెటర్ రాయబోతా ఉన్నారా? ఈ కేసులో బండి సంజయ్ ఇక్కడ పదవిలో ఉంటే ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఏమైనా చేయబోతా గారికి రాసిన లేఖని అన్నిటికీ పంపించాం, అందరికి పంపించాం, హోంశాఖకి ఏంటి అందరికి పంపించాం. స్టేట్ కి రాసాము. అదే లేక కేంద్రం కోటి స్టేట్ కోటి ఉండదు కాబట్టి న్యాయం చేయాలి. హోంశాఖ సహాయ మంత్రి మీద వస్తున్న ఆరోపణల విషయంలో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా చిత్తశుద్ధితో నిర్ణయాలు తీసుకోవాలి. దేశ ప్రజలందరికీ విశ్వాసం కల్పించే విధంగా ఉండాలి అనేది మేము రాస్తాం. ఫైనల్ గా అమ్మాయి తల్లి, అమ్మాయి ఫాదర్ వాళ్ళ మెంటల్ స్టేటస్ మీరు కూడా స్టడీ చేసి ఉండొచ్చు. ఈ 10-15 రోజుల వ్యవధిలో మీరు మాట్లాడినటువంటి సందర్భాలలో వాళ్ళ మెంటల్ స్టేటస్ ని ఎట్లా చూస్తున్నారు? వాళ్ళు చాలా ట్రోమాని ఎదుర్కొన్నారండి. ఓకే, అన్నిటికన్నా విషయం మేము బాధితులం, మాకు న్యాయం చేయాలి. కేంద్ర మంత్రి మమ్మల్ని బెదిరిస్తున్నాడు. వాళ్ళ కొడుకు ప్రేమిస్తానని మళ్ళీ January 7కి వచ్చే వరకు బ్రేకప్ చెప్పాడు. బ్రేకప్ చెప్పినా మేము ఏం మాట్లాడలేదు, వద్దులే అనుకున్నాం. మా పాప 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేస్తే ఆమెను రక్షించుకోవడానికి చూసాము. చేయి కోసుకుంది, ఫినాయిల్ తాగింది. అవన్నీ తెలిస్తే కూడా అపహాస్యం చేస్తూ మా అబ్బాయితో తిరిగింది, ఇంకెంతమందితో తిరిగిందని మాట్లాడారు. ఇట్లాంటి అవమానకరమైన సిచ్యువేషన్స్ అన్ని ఫేస్ చేశాక నిర్మల్లో శ్రీరామ్ అనే అబ్బాయి కేసు పెట్టాడు February 24న. దాని తర్వాతనే వాళ్ళు బయటకు వచ్చారు. అప్పటి వరకు January 7 నో చెప్పంగానే వాళ్ళు ఏమి ఎగబడి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మమ్మల్ని ప్రేమిస్తానని వచ్చి మా అమ్మాయిని తర్వాత నో అన్నాడని పోలా, పెళ్లి చేసుకోమని అంతకన్నా పోలా. మనం గమనించాలి. అంటే వాళ్ళు వెళ్ళాలా వద్దా అని చివరి వరకు కూడా వాళ్ళకి ఇష్టం లేదు. ఈ రోజు కూడా వాళ్ళకి మీడియాకి రావడం ఇష్టం లేదు. అట్లాంటి వాళ్ళ మీద ఇంత నిందలు వేస్తే అది ఎంత మానసిక క్షోభ. అంటే బాధితురాల్ని నేరస్తురాల్ని చేశారు ఇక్కడ. అంతే కదా హనీ ట్రాప్ అంటే. ఎంత హనీ ట్రాప్ అని వీళ్ళు పెట్టినాక ఎంత నీచంగా వాళ్ళ మీద ట్రోలింగ్ జరిగిందండి, ఎంత నీచమైన చిత్రీకరణ జరిగింది. చిన్న పాప 18 ఏళ్ల అమ్మాయి తెలుసో తెలియక వాడిని ప్రేమించిన పాపానికి ఇంత నిందలు మోపితే ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది, ఎంత ఆవేదన ఉంటుంది, ఎంత అభద్రత ఉంటుంది. ఈ పెట్టుకుంది అక్కడ అవతల కేంద్ర మంత్రి, అసలు వాళ్ళకి ఎంత భయం ఉంటుంది. సో ఆ భయంలోంచి, ఆ అభద్రతలోంచి వాళ్ళు కేసు పెట్టాలనుకున్నారు. రేపు పొద్దున గుడ్డు చప్పుడు కాకుండా ఏమైనా చేస్తారేమో, ఏమైనా అవుతుందేమో అనే భయంలో కూడా వాళ్ళు వెళ్ళారు. కాబట్టి చట్టబద్ధంగా రక్షణ పొందుదాం అనిపోతే వాళ్ళనే నేరస్తులు చేసి కూర్చోబెట్టారు. సో బాధితుల్నే నేరస్తులుగా చేసే సంస్కృతి ఏదైతే ఉందో అది చాలా బాధాకరం. ఎక్కడైనా సరే, ఇక్కడ కూడా ఈ అమ్మాయి విషయంలో కూడా వాళ్ళు బాధితులుగా బయటకు వచ్చారు. రాలేక మాట్లాడలేక బాధితులం అని బయటకు వస్తే మీరు నేరస్తులు అని వెంటాడింది సోషల్ మీడియా కావచ్చు, కొన్ని మీడియాలు కావచ్చు, లేదా బీజేపీ ఐటీ సెల్ కావచ్చు. ఇది చాలా బాధాకరం. తల్లిదండ్రులైనా చాలా క్షోభకు గురవుతారు అనేది వాస్తవం. ఇవాళ ఎవరైనా మనకు నిజంగా చేతనైతే కలిసామా లేదా
మాట్లాడామా లేదా దాంతో సంబంధం లేకుండా ఎంతో మంది మద్దతు పలుకుతున్నారు. అవును. ఆ మద్దతు కూడగట్టడం చాలా అవసరం. ఎందుకంటే ఇంత పెద్ద కేసే ఇవాళ ఒక ఏమన్నా రోల్ మోడల్ లాగా నిలబడాల్సినటువంటి కేసు ఇది. అంటే బాధితులకి న్యాయం ఇవ్వడంలో. ఎందుకంటే అంత పెద్ద వ్యక్తులకు వ్యతిరేకంగా కూడా నిలబడి న్యాయం చేశాం అని పోలీసు వ్యవస్థ గుండె మీద చేసుకునేలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గుండె మీద చేసుకునేలాగా ఉంటే తప్పకుండా, అంటే పెద్దవాళ్ళ కేసులోనే నేరస్తులు శిక్షించినప్పుడు రేవంత్ గారు ఒక దశలో చెప్పారు, పెద్దవాళ్ళని మనం లోపలేయాలి, నేరస్తులు శిక్షించాలి, చిన్న చిన్న వాళ్ళని తెచ్చి పడేస్తాం, కానీ ఇద్దరు పెద్దవాళ్ళని చేసి వాళ్ళని ఆ కేసు ఈ కేసు పెట్టి బెయిల్ రాకుండా చేసి వాళ్ళకి బుద్ధి చెప్పినప్పుడే మీరు నిలబడాలి, పోలీసులు పనిచేయాలి, అట్లా పెద్దోళ్ళని తెచ్చి లోపటేయాలని ఆయనే చెప్పిండు. మరి ఆ ప్రకారం చూస్తే పెద్దవాళ్ళు వీళ్ళని శిక్షించగలిగినప్పుడు చాలా మంది ప్రజలకి వ్యవస్థ మీద గౌరవం పెరుగుతుంది, ప్రభుత్వం మీద కూడా నమ్మకం పెరుగుతుంది. ఆ పని చేయాలి, ఆ బాధితులకి మద్దతుగా, ఆ కుటుంబానికి మద్దతుగా నిలవాలి అనేది నా